మహిమపరచడానికి, నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలబడడానికి నీవిచ్చిన కృపని బట్టి నీకు వందనాలని అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 16 నుండి 18 వరకు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మన మంచి దేవుడు ఈ సంవత్సరం అంతా మనని కాచి కాపాడి భద్రపరిచి మరి ఆఖరి ఆదివారము, చివరి ఆదివారంలో మనమందరము ప్రవేశించి పరిశుద్ధ ఆలయంలో ఉండి పరిశుద్ధమైన దేవునితో మనము మంచి సహవాసముతోని ఉండి పరిశుద్ధమైన ఆశీర్వాదము మనము పొందుకొని రేపు నూతన సంవత్సరంలో మనము ప్రవేశించబోతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అయితే మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ప్రతి విషయమందులోను కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుడి. ఆమేన్. హల్లెలూయా. మరి పౌలు అంటున్నాడు ప్రతి విషయములో, హల్లెలూయా, మీ జీవితంలో దేవుడు చేసిన మేలు నిమిత్తమే కాదు, కీడు నిమిత్తము కూడా మనము ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. హల్లెలూయా. అదేంటండి అని ఒక ప్రశ్న మనం వేస్తామేమో, ఒక డౌట్, మనకి ఒక క్వశ్చన్, మనకి డౌట్ వస్తుందేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రతి నిమిషం దేవుడు మీ జీవితంలో చేసిన మేలు నిమిత్తమే అని ఖచ్చితంగా అనలేదు. ప్రతి విషయంలో, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన జీవితంలో మనకి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఏదో ఒక జీవితంలో మనకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతిరోజు సమస్యే. ప్రతి గడియ మన జీవితంలో ఏది ఎదుర్కొంటామో, ఏ ఆశీర్వాదము మనకు వస్తుందో, ఏ శోధన మనం ఎదుర్కొంటామో, మన జీవితం ఎలా ఉంటుందో, అసలు ప్రాణముతోని ఉంటామో, మనం చనిపోతామో, మనం ఎలాగా ఉంటామో అని మనము భయముతోని ఈ లోకంలో ఉంటున్నాం. హల్లెలూయా. కానీ ఆ భయము నుంచి దేవుడు సంపూర్ణ విడుదల దేవుడు దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడంటే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయములో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఒక ముసలామె మరి మంచం మీద పడుకొని ఇంకా దగ్గుతుందంటండి. ఇంకా దగ్గి డాక్టర్లు కూడా అన్నారంట, ఇంకా చెప్పలేము, ఈమె కొన్ని రోజులు కూడా కాదు, కొన్ని గంటలే అన్నప్పుడు, యేసయ్యా నీకు స్తోత్రము నాయనా, దేవా నన్ను నువ్వు సిద్ధపరుస్తున్నావు ప్రభువా, దేవా నేను నీ సన్నిధికి వచ్చేస్తాను నాయన, ఇంతకాలము నన్ను కాచి కాపాడావు అని ఆ ముసలామె ఏం చేస్తుందంట అండి? దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుందంట. హల్లెలూయా. అయ్యో నన్ను బ్రతికించవచ్చు కదా దేవుడికి నేను ఎన్నో చేశాను కదా, నేను ఎన్నో మంచి విత్తనాలు వేసాను కదా, నా దశమ భాగం నేను వేసాను కదా, నా కానుకలు నేను వేసాను కదా, ఎన్నో ప్రార్థనలు నేను చేస్తున్నాను కదా, దేవా నాకు ఆయుష్ ఇవ్వలేదు. ఆయన పిలుపు వచ్చినప్పుడు మనము వెళ్ళాల్సిందే. హల్లెలూయా. అలానే నా ప్రియమైన సంగమా, ఈ లోకంలో శ్రమ అనేది అందరికీ వస్తుంది. కాబట్టి ఆ శ్రమలో కూడా మనము ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవా నన్ను ఏదో సిద్ధపరచడానికి, నన్ను ఏదో మెలకువ నాకు తేడానికి నీవు నాకు ఏమిస్తున్నావు? ఈ ఒక మంచి అనుభవము నాకు ఇస్తున్నావు. కాబట్టి ప్రతి విషయంలో మనము కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించాలి. నా ప్రియమైన సంగమా, 2 కొరింథీ 9వ అధ్యాయము 6-7 వచనాలు మరి చూసినట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయుడు. హల్లెలూయా. ఎవరైతే కొంచెముగా విత్తనము వేస్తారో వాళ్ళు కొంచెముగానే పంట కోస్తారు. హల్లెలూయా. తర్వాత ఏముందండి? సమృద్ధిగా ఎవరైతే విత్తుతారో వాళ్ళు సమృద్ధిగా పంట కోయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా,
నేను కృతజ్ఞత స్తుతులు నేను చెల్లించాలని, నా జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడు అని ఒక ప్రశ్న మీకు మీ జీవితంలో ఇంకా ఉన్నదేమో. కానీ మీరు ఏ విత్తనము వేశారు, ఏ మంచి పని చేశారు, ఏ వాక్యానుసారంగా మీరు జీవించారు, ఒక్కసారి అది మన జీవితంలో, మీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా గ్రహిస్తున్నారా? మన జీవితాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేసిన విత్తనము బట్టి దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆ ప్రతిఫలము బట్టి మనం ఏం చేస్తాము, దానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. కానీ మనము వెయ్యని విత్తనంకి మనం వేసిన కొంచెము విత్తనంకి మనము కొంచెము పంటనే కోస్తాము. కాబట్టి ఆ కొంచెము వచ్చినప్పుడు ఎక్కువ రాలేదు కదా, నేను ఎందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని దేవుణ్ణి మనము ప్రశ్నించకూడదండి. హల్లెలూయా. దేవుని ముందు మనం దేనికి కూడా సరిపోం. నేనైతే అనుకుంటా నా వ్యక్తిగత జీవితంలో, దేవా నీ గోరు దుమ్ముకు కూడా నేను పనికిరాను, అట్టి దాన్ని నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నన్ను నీ సేవలో బలంగా వాడుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఏమి చేసినా ఇంకా తక్కువే, మనము ఎంత తలంచినా ఇంకా దేవుని విషయంలో తక్కువే. హల్లెలూయా. అయితే ఆ 7 మరి చూసినట్లయితే, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఆమేన్. ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించు. హల్లెలూయా. మనము సనుక్కొని గొనుక్కొని మనము దేవునికి ఇస్తే, మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించడము కొంచెం కష్టం. హల్లెలూయా. దాంట్లో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే గొప్పే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం గ్రహిస్తున్నాము, ఓహో నేను మంచి విత్తనము వేయలేదు. హల్లెలూయా. మరి వాక్యంలో చూసినట్లయితే 10వ భాగము దేవుని సొమ్ము మలాకీలో ఉంది. అది ఇంకొక టాపిక్, నేను దానికి రాను. హల్లెలూయా. అలానే మన జీవితంలో కూడా ఆ భాగము, మనము సంపాదించిన దాంట్లో మనం ఏమి ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలి. దాన్ని ఏమంటారు, 10వ భాగం. హల్లెలూయా. డబ్బులోనే కాదు, డబ్బు అనేది పక్కన పెట్టండి, మన జీవితంలో దేవునికి మనము ఎంతగా సమర్పించుకుంటున్నాము, మన జీవితంలో దేవుని విషయంలో ఎంత మంచి పనులు మనము చేస్తున్నాము, ఇవన్నీ ఒక్కసారి మనం గ్రహించాలి నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. అదే 2 కొరింథీ 9వ అధ్యాయము 15వ వచనము మరి చూసినట్లయితే కింద, చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. మనం చేసిన పనులు బట్టి మనము దేవునికి ఏం చేయాలంట, స్తోత్రములు చెల్లించాలంట. హల్లెలూయా. దేవునికి స్తుతులు మనం చెల్లించాలంట. హల్లెలూయా. ఎందుకంటే మనము చేసిన పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలయ్యా యేసయ్యా, నీకే నా స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలయ్యా యేసయ్యా, నీకే నా. అందరూ చప్పట్లు కొట్టండి. స్తోత్రాలు స్తోత్రాలయ్యా యేసయ్యా, కోటి కోటి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలయ్యా యేసయ్యా, కోటి కోటి స్తోత్రాలయ్యా. కాబట్టి స్తోత్రాలయ్యా యేసయ్యా. ఎవరికి స్తోత్రాలు? ఒక మనిషి ద్వారా మనకి ఏమన్నా ఒక సహాయం వచ్చిందంటే అది దేవుడు ఇప్పించిందే. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తున్నామంటే మనం చేసిన మంచి పనే. హల్లెలూయా. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అదే మరి కీర్తనలు 92వ అధ్యాయము మనం చూసినట్లయితే 1వ, యెహోవా స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. హల్లెలూయా. దేవుని స్తుతించుట మన జీవితంలో మంచిది. ఈ లోకంలో ఆత్మీయంగా మనము బలపడుతున్నాము, ఆత్మీయంగా మనం స్థిరపడుతున్నాము, ఆత్మీయ ఆశీర్వాదములు మనము పొందుకుంటున్నాం. కానీ ప్రతి వాళ్ళు చేసే ఒక పొరపాటు ఏంటి తెలుసా అండి? ఒక్క పొరపాటు మన జీవితంలో కదండి. ఒకే దేవుడు మనకి, ఒకే భార్య, ఒకే భర్త. హల్లెలూయా. అలానే మన జీవితంలో ఆ ఒక్క పొరపాటే మన జీవితాలనే మార్చేస్తుంది, ఆ ఒకే ఆశీర్వాదం మన జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. మనము చేసే ఆ పొరపాటు ఏంటంటే, ఈ లోకంలో మనకి ఏ ఆశీర్వాదం వచ్చినా నా గొప్పతనము, నా మంచితనము, నా కష్టజీతము అని మనము మాట్లాడుకుంటూ ఉంటాం. అది కాదండి. హల్లెలూయా. మనము ఏది ఎలాగ వచ్చినా ఇది కేవలము దేవుని
గొప్పతనము, దేవుని కార్యము. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడండి, యెహోవాని స్తుతించుట మంచిది. మన జీవితంలో మంచి జరగాలంటే, మన జీవితంలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటే ఇది కేవలము దేవుడు ఇచ్చిందే అని దేవుని స్తుతించాలంట. హల్లెలూయా. దేవుడు మనకి ఆయుష్నిస్తే ఇది కేవలము నాకు దేవుడిచ్చిన ఆయుష్, నాకు దేవుడిచ్చిన స్వస్థత, నాకు దేవుడిచ్చిన మరి నెమ్మది, నాకు దేవుడిచ్చిన శాంతి, నాకు దేవుడిచ్చిన సమాధానము, నాకు దేవుడిచ్చిన సమస్తము. కాబట్టి ఎవరిని ఇక్కడ స్తుతించాలి మనము? ఎందుకంటే వాక్యంలోనే ఉంది, మనుషులని రాజులని నమ్ముకునే కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. మేలు సమస్తము మనకి దేవుడి దగ్గర నుంచే మనకి వస్తుంది నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. కాబట్టి దావీదు అంటున్నాడు, మరి చివరి మాట ఏముంది చూడండి, 92వ అధ్యాయము 1వ వచనము చివరి మాట ఏముంది చూడండి. హల్లెలూయా. నిన్ను కీర్తించడం మంచిది, నీ నామము అంటే దేవుని నామము మనం యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు నామములో మనము ముందుకు సాగాలి. కాబట్టి మన జీవితంలో మంచి జరగాలి. ఈరోజు మనం ఒక మంచిగా ఉంటున్నామంటే, ఈ సంవత్సరం అంతా మనని ఎవరు కాపాడారంటే, ఒక చిన్న పాపని ఒక ఆమె అడిగిందంట, ఈ సంవత్సరం అంతా నిన్ను ఎవరు కాపాడారంటే మా డాడీ మా మమ్మీ అందంట. హల్లెలూయా. మీ డాడీ మమ్మీ ఏంటంటే, మా డాడీ డబ్బులు తెచ్చేవారు, మా మమ్మీ వంట చేసేది. హల్లెలూయా. అంతే తెలుసు. కానీ ఆ డబ్బులు ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. ఆ వంట చేయడానికి శక్తినిచ్చేవాడు ఎవరు? దేవుడు అని మరి చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని ఒక మంచి మార్గంలో మనము నడిపించట్లేదు. హల్లెలూయా. కానీ మనని నడిపించేవాడు ఎవరు? మన కష్టాల్లో నడిపించేవాడు ఎవరండి? మన దేవుడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. శ్రమలోనైనా ఆయన మనని విడిచిపెట్టాడు. మరి యోబు జీవితంలో చూస్తే ఎన్ని శ్రమలు, యోబు జీవితంలో చూస్తే ఎన్ని బాధలు. ఒక్కసారి ఆలోచిస్తే మన బాధ ఏ పాటిది అండి? అసలు ఏ పాటిది కాదు. మరి యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో మరి చూసినట్లు అక్కడికి తిరిగి వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామముకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి. నిజంగా యోబుకి వచ్చే కష్టాలు, దేవుని నేను ఎందుకు స్తుతించాలి అనొచ్చు, కానీ దేవుని ప్రేమతోని ఆయన నింపబడ్డాడు. దేవుని శక్తి ఏంటో ఆయన తెలుసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడో అని ఆయన తెలుసుకున్నాడు. నా ప్రియమైన సంగమం, మనందరికీ కూడా దేవుని కార్యాలు ఏంటో తెలుసు, దేవుని అద్భుతాలు ఏంటో తెలుసు. కానీ శ్రమ వచ్చినప్పుడు మన మాట ఎలాగా ఉన్నది, శ్రమ వచ్చినప్పుడు మన పరిస్థితి మనం ఎలాగా మనము నడుచుకుంటున్నాము. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు మన ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయి, శ్రమ వచ్చినప్పుడు మనము విశ్వాసంగానే ఉంటున్నామా, లేకపోతే అవిశ్వాసంగా మనము మారుతున్నామా? హల్లెలూయా. కానీ ఇక్కడ రెండో మాటగా ఏమంటున్నాడండి, యెహోవా ఇచ్చాను, యెహోవానే ఇచ్చాడు, మరలా యెహోవా తీసుకొనేను. హల్లెలూయా. కాబట్టి దేవునికే స్తోత్రము, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. కాబట్టి సమస్తము నా ప్రియమైన సంగమం, మన జీవితంలో కూడా మనకి ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే. తీసుకున్నాడంటే ఏదో మనకి ఒక మంచి గుణపాఠము నేర్పించడానికి ఏమో. పౌలు అన్నాడు కదా, దేవా నాకు ముళ్ళు ఉంది ప్రభువా. పౌలు జీవితంలో మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు. దేవా నాకు ఈ ముళ్ళు ఉంది ప్రభువా, ఈ ముళ్ళు నుంచి నాకు విడుదల దయచేయంటే ప్రభు ఏమన్నాడంట, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఆయన నా కృప నీకు చాలు, ఇంకా ఎక్కువ ఇచ్చాననుకో పౌలుకి ఏమైనా గర్వం వస్తుందేమో, లేకపోతే పౌలు ఆత్మీయ స్థితిలో పడిపోతాడేమో, లేకపోతే పౌలు ఇంకా ప్రార్థనలో ఎదగడేమో. నేను అనుకుంటాను నా జీవితంలో, దేవ ఏదో ఒక ముళ్ళు నాకు ఉండాలి ప్రభు. ఎందుకంటే ముళ్ళు ఉంటేనే అక్కడ ఎవరు గుర్తొస్తూ ఉంటాం?
దేవుడు గుర్తొస్తాం. మనకి ఆకలి వేస్తే ఎవరు గుర్తొస్తూ ఉంటారు? పెద్దవాళ్ళకి భార్యలు, తల్లులు, చిన్నపిల్లలకి తల్లులు గుర్తొస్తూ ఉంటారు. హల్లెలూయా. అలానే మన జీవితానికే ఒక సమస్య ఉందనుకోండి, ఈ లోకంలో మనుషులు కాదు, ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. హల్లెలూయా. ఆ నిమిషం ప్రార్థన చేసుకొని తర్వాత మనం వదిలేయడము దేవుడు ఇస్తాడు మరలా. దేవుడు మరి యోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. అవన్నీ చెప్పాలంటే సమయం లేదు, కానీ మరలా తీసుకున్నాడు. కానీ అక్కడ మాత్రము యోబుని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు, దేవుడు చేసిన మేలు ఆయన తలంస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనము కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో మనము ఆయన రెక్కలు క్రింద మేము ఉండాలి. దేవా, నేను మీ రెక్కలు క్రింద మేము ఉండాలి. ఒక వర్షము పడినప్పుడు మనము ఏదో ఒక చోటు చూసుకుంటాం. హల్లెలూయా. ఆ వర్షము పడినప్పుడు నేను గొప్పవాడిని, నేను బంగ్లాలో ఉన్నా, నాకు బంగ్లే కావాలి అనుకోం. ఆ వర్షము పడినప్పుడు ఏదో పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు చిన్న గుడిసైనా చాలు అనుకుంటాం మనము. హల్లెలూయా. అలానే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయతలో ఎలా ఉండాలంటే, దేవా, నేను ఎంత గొప్పదాన్నైనా, నేను ఎంత గొప్పవాడినైనా, నేను ఎంత బీదదాన్నైనా, ఎంత బీదవాడినైనా, నాకు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా నీ రెక్కలు క్రింద మాత్రము నన్ను భద్రపరచుకో ప్రభువా అని మనం ఏం చేయాలంట? ఒక ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము చూద్దామండి. ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా మీరు ఏవైతే నేర్చుకున్నారో, ఈ సంవత్సరం అంతా పౌలు ఏమంటున్నాడంటే, సంవత్సరం అంతా మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని బట్టి మీరు ఎలాగ ఉండాలి? ఆయన యందుండి మనము నడుచుకోవాలి. హల్లెలూయా. ఇంకా దేవుడు ఇచ్చేసాడు కదా, ఇంకెందుకులే దేవుడు అనుకోకూడదు. హల్లెలూయా. ఏ నిమిషము మళ్ళీ ఏ శ్రమ వస్తే దేవుడి పాదాల దగ్గర ఉంటామో, ఆ పాదాల దగ్గర ఉన్నప్పుడు వెంటనే దేవుడు జవాబు దయచేయాలంటే మనము శోధనలో పడిపోకుండా, యేసు ప్రభువు మరి శిష్యులని మరి సేవకి పంపించేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, మీరు సేవకి వెళ్తున్నారు, కానీ మీరు ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఏ నిమిషము ఏ శోధన వస్తుందో తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీ సంఘంకి అంటున్నాడు ఏంటంటే, మరి ఏమంటున్నాడు? మీకు ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నో అద్భుతాలు జరిగాయి, కానీ ఏమంటున్నాడు పౌలు అక్కడ? రెండో మాట, విశ్వాసమందు మాత్రము మీరు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు మాత్రము మీరు చెల్లిస్తూనే ఉండాలి. ఈ రెండు మీరు మర్చిపోకూడదు. కృతజ్ఞతాస్తుతులు స్థిరంగా మీరు, ఏదో ఒక శోధన వస్తుంది, పడిపోయి అపవాది అయిన సాతాను గద్దించు సింహము వలె ఏదో ఒక విధంగా మనని పడేద్దామని చూస్తూ ఉంటాడు, కానీ దేవుడు మాత్రం మనని రమ్మంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనని రమ్మంటున్నాడు. నేను ఎన్నో అద్భుతాలు చేశాను, కాబట్టి మీ విశ్వాసంలో, మీరు నడకలో మీరు ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇక్కడ ఎవరు మనని రమ్మంటున్నారు? దేవుడు మన జీవితంలో రమ్మంటున్నాడు. దేవుడు మన జీవితంలో ఈ వాక్యము ద్వారా ఒకసారి మరలా ఏం చేస్తున్నారు? జ్ఞాపకము చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ వాక్యము ద్వారా మరలా మనం ఏదైనా శోధనలో పడిపోతామేమో అని ఆయన ఏం చేస్తున్నాడు? మనని పిలుస్తున్నాడు. మర్చిపోతున్నారేమో. మనం ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకెళ్ళి అయ్యో గిఫ్ట్ మర్చిపోయామంట కదండి, అయ్యో గిఫ్ట్ మర్చిపోయామంటారు. తర్వాత అంత కీస్ లాకేసాక కార్ కీస్ మర్చిపోయామని ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఇంట్లో ఒకళ్ళు మనని జ్ఞాపకము గుర్తు చేయడానికి ఉంటారు. అలానే మన పరమ తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మన జీవితంలో మరి ప్రతీది కూడా గుర్తు చేయడానికి ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి మనని ఎవరు రమ్మంటున్నాడండి? దేవుడు రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మాను చున్నాడు
సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు చూసినట్లయితే సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండగా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేమునకు యెరూషలేముకు వెళ్ళుచుండగా సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. వీళ్ళిద్దరు మధ్యలో వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఆ. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకా స్టోరీ అంతా నేను ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను. హల్లెలూయా. ఇక్కడ మరి అక్కడ వెళ్ళుచుండగా అక్కడ ఏమి చేస్తారంటండి? ఎంతమంది కుష్ఠరోగుల్ని దేవుడు చూశాడు? 10 మంది కుష్ఠరోగుల్ని చూశాడు. హల్లెలూయా. ఆ 10 మంది కుష్ఠరోగులు ఏమంటున్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు. అక్కడ ఒక బాధ ఉంది. ఆ బాధ బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా. హల్లెలూయా. ఆ కరుణలో దేవా స్వస్థత దయచేయి నాయనా, దేవా మాకు విడుదల దయచేయి నాయనా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మొర్ర పెడుతున్నారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము కూడా మన శ్రమలో మనము మొర్ర పెడతా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి కింద చూసినట్లయితే ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమన్నారండి? యాజకులకి దగ్గర వెళ్ళి ఏమి చేయమన్నారు? కనపడమన్నారు. యాజకులు మరి అక్కడ ఉన్నారు, మీరు మాత్రము వెళ్ళి కనపడాలి. హల్లెలూయా. ఈ వెళ్ళుచుండగానే అక్కడ ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఏంటి దేవుడు అక్కడ చెయ్యెత్తలేదు కదా, ఒక మాట అనలేదు కదా అని మీరు అనుకుంటున్నారు. హల్లెలూయా. ఈ స్టోరీ మీరు చాలాసార్లు విన్నారు, కానీ ఈ స్టోరీలో ఒక చిన్న పాయింట్ ఉంది చూడండి. అక్కడ దేవుడు స్వస్థపరిచారని చాలామంది విన్నారు కదండి. కానీ ఎందుకు అక్కడ స్వస్థపరిచారంటే అక్కడికి వెళ్ళమన్నప్పుడు 10 మంది కూడా దేవుని మాటకి లోబడ్డారు. హల్లెలూయా, లోబడ్డారు. కాబట్టే మరి వెళ్ళుచుండగానే అక్కడ ఏమొచ్చింది? శుద్ధులయ్యారు, స్వస్థత వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మనము కూడా సంవత్సరం అంతా దేవుడు మనని కాపాడాలి, మరి నెలంతా మనని కాపాడాలి, వారమంతా మనని కాపాడాలి, రోజంతా మనని కాపాడాలి. మన జీవితంలో మనం ఉన్న ప్రతి చోటు మనము కాపాడాలి అంటే ఇక్కడ మరి కుష్ఠరోగులు ఏం చేశారు? దేవుని మాటకి లోబడ్డారు. హల్లెలూయా. వాళ్ళు అడిగారు, స్వస్థత వచ్చేసింది అని అంటారు చాలామంది. కానీ ఇక్కడ అస్సలు పాయింట్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలంటే నాకు ఈ పాయింట్ చూపించాడు. హల్లెలూయా. ఏంటంటే అక్కడ దేవుని మాటకి లోబడ్డారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సంగమా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మన జీవితంలో మేలు చేయాలి. మేలు చేసినా చేయకపోయినా ఇక్కడ మనం ఏం చేయాలి? ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. తరువాత మరి 10 మంది కూడా ఏమయ్యారు? స్వస్థత పొందారు. కానీ తిరిగి ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. హల్లెలూయా. ఆ ఒక్కడు దేవుడిని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమ, మన జీవితంలో మనము ఎక్కడ ఉన్నా, మన కుటుంబంలో కానివ్వండి, మన సహవాసంలో కానివ్వండి, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. దేవుడు చెప్పిన మాటకి మనం ఎప్పుడైతే లోబడతామో అద్భుతాలు మనము చూస్తాం. హల్లెలూయా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి మనం రావాలి. హల్లెలూయా. వచ్చి మనము వింటే మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి వాక్యంలో దేవుడు మాట్లాడతాడంటే నా ప్రియమైన సంగమ. హల్లెలూయా. కాబట్టి మరి కృతజ్ఞతగా మాత్రము ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడండి. ఆ ఒక్కడు వచ్చాడు. మనము ఆ గుంపులో ఏ గుంపులో ఉన్నాము? ఈ ఒక్క గుంపులో ఉన్నామా, లేకపోతే 9 మంది గుంపులో ఉన్నామా? మనం ఏ విధమైన కృతజ్ఞత స్తుతులు మనము దేవునికి స్తుతిస్తూ దేవునికి ఆరాధిస్తున్నాం? హల్లెలూయా. ఆయన మన జీవితంలో చేసిన మేలు మనము దేనిని మర్చిపోకూడదండి. హల్లెలూయా. ఇంకొక చిన్న పాయింట్ చెప్తున్నాను. నెక్స్ట్ బ్లెస్సింగ్ మీకు స్టార్ట్ అవ్వాలంటే, హల్లెలూయా, ఒక చిన్న పాప ఒక
వాళ్ళ అమ్మగారు ఏదో ఇస్తే యాపిల్స్ తింటుందంట. ఇంకా అవ్వని కూడా అవ్వలేదు, కానీ ఏమంటుందంటే, అమ్మ నాకు ఇంకొక యాపిల్స్ ఇంకా 2-3 కావాలి. నువ్వు 2-3 తిన్నావు, మళ్ళీ 2-3 అడుగుతున్నావు ఏంటంటే, అక్కడ ఏమి చేస్తుందంటే ఆ అమ్మాయి ఇంకా తినేద్దాము అని ఒక ఆశతోనే ఉంది. హల్లెలూయా. అక్కడ అవ్వలేదు, కానీ అక్కడ ఒక ఆశ. హల్లెలూయా. అడుగుతూనే ఉంది. మన జీవితంలో కూడా మనం ఒక ప్రార్థన అవసరం అడుగుతాం, అది అవుతూ ఉంటుంది, కానీ మనం విశ్వాసముతోని మనము పలకాలంట. దేవుడు నా జీవితంలో చేశాడు, దేవుడు నా జీవితంలో స్వస్థత ఇచ్చాడు, దేవుడు నా జీవితంలో ఆరోగ్యము ఇచ్చాడు, దేవుడు నాకు కావలసిన ఉద్యోగము ఇచ్చాడు, నా ప్రార్థన అవసరత దేవుడు తీర్చాడు, నా కుటుంబంలో నాకు కావలసిన సమాధానము దేవుడు ఇచ్చాడు, ఈ లోకంలోనే నాకు కావలసిన నెమ్మది దేవుడు నాకు ఇచ్చాడు, నాకు కావలసిన ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తున్నాడు, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఈమె మొత్తము కాకుండానే మరలా వాళ్ళ తల్లిని వెళ్ళి ఎలాగైతే అడిగిందో, మరలా దేవుణ్ణి కూడా అడిగినప్పుడు మనము ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత. అడిగినప్పుడు కూడా చిన్నపిల్ల ఎలా అడుగుతుందంటే తెలుసా అండి, ఇవ్వకముందే మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ, ఇచ్చేయి మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అంటుందంట. హల్లెలూయా. ఆ తల్లికి ఏమనిపించిందంటే, అయ్యో ఇచ్చాను, ఫస్ట్ థ్యాంక్స్ చెప్పింది, 4 తినింది, మరలా 4 అడగకముందే నేను ఇచ్చేస్తానని ఒక నమ్మకంతో మమ్మీ థ్యాంక్స్ మమ్మీ, ఇచ్చే మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ, సో మచ్ మమ్మీ అంటుందంట. అయ్యో నా కూతురు థ్యాంక్ యూ చెప్తుంది అని ఇచ్చేస్తాను. ఆ తల్లి ఏం చేస్తుందంట, ఇవ్వడము మొదలుపెట్టిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనం కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలని బట్టి మనము కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించే బిడ్డలుగా ఉండాలి. చివరి మాట చెప్పి మరి ముగించుకుందాము. కీర్తనలు 103వ అధ్యాయము, కీర్తనలు 103వ అధ్యాయము 1-2 చూద్దామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హల్లెలూయా. మన ప్రాణాలతోని మాట్లాడాలి, మన ఆత్మలతోని మాట్లాడాలి, మనుషులతోని కాదు, మన ఆత్మలతోని మనము మాట్లాడాలంటండి. హల్లెలూయా. చెడు మార్గంలో నడిపించేది మన ఆత్మే, మంచి మార్గంలో కూడా నడిపించేది మన ఆత్మే. ఆత్మిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనలో మనము మాట్లాడుకోవాలి. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. హల్లెలూయా. కాబట్టి యెహోవాను మనము ఎల్లవేళ సన్నుతించి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కాబట్టి మొదటి వాక్యంలోకి వెళ్ళి మరి ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. మొదటి వాక్యము 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16 ఏంటండి, ప్రతి విషయములో కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా 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 గొప్ప తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొని ప్రార్థన చేయించినాము నాయన. ప్రార్థన వినే దేవా, ప్రార్థనకి జవాబు దయచేసే తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ప్రతి విషయములో ప్రభువా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించమన్నావు. అవును యేసయ్య, మా జీవితంలో నీవు చేసిన మేలు బట్టి ప్రభువా నీకేమిచ్చే రుణము తీర్చుకోవాలి ప్రభువా. విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి ప్రభువా, ఆ బలి బిడ్డలందరూ అర్పించుచుండగా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచుండగా నీ సాక్షిగా బిడ్డలు ఉంచుండగా ప్రభువా నీ ఆత్మ కార్యము జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. బిడ్డలకి మీరే తోడుగా ఉండండి నాయన, బిడ్డలకి మీరే నీడగా ఉండి ప్రతి విషయంలో సహాయము దయచేయమని, విన్న వాక్యము వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారము బిడ్డలందరూ నడవడానికి నువ్వు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు